మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఈటలకు ఈసారి పోటీ లైఫ్ అండ్ డెత్ గా మారబోతుందా? అనుభవజ్ఞ నేత అయినా అక్కడ గెలుపు సాధ్యమేనా? గెలిస్తే పులి, మరి గెలవకపోతే చరిత్ర తిరగరాసిన ఆ స్థానం ఈసారి ఈటల దిశను మారుస్తుందా? 2 నియోజకవర్గాల్లో అవకాశం పొంది అపజయం అందుకున్న ఆయనకు 7 నియోజకవర్గాల్లో గెలుపు దక్కడం సాధ్యమేనా? సొంత ప్రాంతాన్ని వదిలి ఇన్నాళ్లకు ఈ ప్రాంతంపై ప్రేమ పుట్టడానికి కారణం ఏమిటి? తన మనుగడ కాపాడుకోవడం కోసం, కేంద్రంలో తానేంటో నిరూపించుకోవడం కోసం ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మల్కాజ్గిరి పార్లమెంట్ గడ్డ పోటీకి సై అంటున్న ఈటల రాజేందర్ను వెంటాడుతున్న వేళ గెలుపు దక్కని స్థానంలో ఈసారి గెలిచి చూపించాలనుకుంటున్నారా? మరి ఓడిపోతే పరిస్థితి ఏమిటి? చేజారిన అవకాశాలకు ఈసారి వచ్చిన అవకాశంతో బదులు దొరుకుతుందా? 7 నియోజకవర్గాల్లో కాశీయ శ్రేణులు సహకారం అందిస్తారా? ఈటలకు లైఫ్ అండ్ డెత్ రాజకీయం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. జెండాలు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, ఓటు మాత్రం మోడీ గారికే. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజలు మెచ్చిన నేతగా మంచి పేరును సంపాదించుకున్న నాయకుడు ఆయన. ముదిరాజులకు ముద్దుబిడ్డగా ఆయన ప్రయాణం సాగగా పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 1964 మార్చి 20వ తేదీన కమలాపురంలో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బీఎస్సీ పూర్తి చేశారు. జమున హ్యాచరీస్ యజమాని కూతురు జమునతో వివాహం చేసుకోగా వారికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆయన 2003లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పలుమార్లు గెలుపును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోగా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ తరుణంలో పార్టీలో విభేదాలు రావడం, కుటుంబ పాలనతో విరక్తి చెందిన ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి జూన్ 2021లో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి మరలా హుజురాబాద్ స్థానం నుంచి పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. పార్టీలో ఆయన పేరు మారుమ్రోగగా ఆయన పనితనం గుర్తించిన పార్టీ 2023 ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్ నియోజకవర్గంలో 2 చోట్ల నుంచి పోటీకి అవకాశం కల్పించగా ఇచ్చిన అవకాశంతో ఏదో ఒక చోట అయినా గెలుపు తథ్యమనుకున్న తరుణంలో 2 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ప్రజలకు చేరువ కాలేక అపజయాన్ని అందుకున్నారు. బీజేపీ పార్టీలో ఓ ముఖ్య నాయకుడుగా, అనుభవజ్ఞ నేతగా కొనసాగుతున్న ఆయన నివాసం శామీర్పేట ప్రాంతమే కాగా గత 30 ఏళ్ల నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్తో సత్సంబంధాలున్నాయి. ఈ తరుణంలో గతనాటి ఓటమి నుంచి తేరుకున్న ఆయన పార్టీ పదవుల కన్నా ప్రజల్లో ఉండే పదవి కావాలని ఆలోచన చేశారు. అందులో భాగంగా మరో అవకాశంగా మల్కాజ్గిరి పార్లమెంట్ను కోరడంతో అధిష్టాన పెద్దలు కూడా మొదటి లిస్టులోనే ఆయన పేరును ప్రకటించారు. ఇక పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి పార్లమెంట్ పై దృష్టి పెట్టిన ఆయన ప్రస్తుతానికి ఆశావాహ నేతలతో పాటు పార్టీ నాయకులతో మమైకమవుతూ గెలుపుకు పథకాలు రచించే పనిలో పడ్డారు. ఇప్పటికే కంటోన్మెంట్ లోని నేతలు పలువురు సపోర్ట్ గా ఉండగా ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో చేరికలతో పాటు పార్టీకి బలాన్ని అందించే కార్యాచరణతో ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే గతనాటి నుంచి చూసుకుంటే మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ గెలిచిన వారు చరిత్ర తిరగరాసే పదవులు అందుకున్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్, చివరికి టీడీపీ పార్టీలకు మాత్రమే గెలుపు అవకాశం దక్కింది. అయితే ఇప్పటికి 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చవి చూసిన ఈటల రాజేందర్ 7 నియోజకవర్గాలను ఎలా శాసిస్తారు అనే ప్రశ్నే వినిపిస్తుండగా ఆయన అనుభవం ముందు అదెంతటి పని అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి పదవి అందుకోగా టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో జంప్ చేసి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మల్లారెడ్డి కూడా రాష్ట్రంలో మంత్రి పదవిని అందుకోగా ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి మరలా ఎమ్మెల్యేగా వెళ్లి సీఎం పదవిని సైతం అందుకున్నారు. అందరికీ టర్నింగ్ పాయింట్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాగా మరి ఇప్పుడు ఈటలకు టర్నింగ్ పాయింట్ ఇస్తుందా లేక మరలా అపజయాన్ని అందిస్తుందా అన్నది త్వరలోనే తేలిపోనుండగా ఈటల రాజేందర్ రాజకీయానికి మాత్రమే ఇదే లైఫ్ అండ్ డెత్ గా ఉండడం విశేషం. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, గులాబీ పార్టీ నేతలు అసలు టైం బ్యాడ్ గా ఓటములను అందుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్ కు ఈసారి గెలుపు అన్నిటికంటే ముఖ్యం కాగా ఈసారి గెలిస్తేనే ఆయన రాజకీయ భవిష్యత్తు వెలిగిపోయే అవకాశం ఉండగా ఓడిపోతే అది ఇంకా అంధకారాన్నే అందించనుంది. పార్టీ బలంగా ఉన్నా, నేతలు కష్టపడ్డా ఓటర్ నాడి ఎటువైపు ఉంటుందో ముందే చెప్పలేనిది కాగా ఆశావాహులు శాంతించిన, నేతలు సపోర్ట్ ఇచ్చినా, ప్రజానికం కనికరం చూపినా మరి ఏం రిజల్ట్ వస్తుందన్నది ఇప్పట్లో చెప్పలేకపోయినా గెలిచిన వారికి మాత్రం ఇక బంగారు భవిష్యత్తు అనడంలో మాత్రం సందేహం ఏమీ లేదు. సైలెంట్ గా మహేష్ బాబులా స్మార్ట్ గా ఉంటారంటే
నేడు వైలెంట్ గా మారి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. మొదటి వరకు కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేసి చూపిద్దామంటూ పరుగులు తీసిన నాయకుడు కాస్త అలా వైరు కావడంతో ఆ ఉన్నతాధికారి ఇదెక్కడ తీరంటూ ప్రశ్నిస్తున్నారు. అందరిలో పట్టుకుని అలా అవమానించేలా మాట్లాడారని అధికారి ఫీల్ అయితే, అంత లేదు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటూ ఆ కొత్త ఎమ్మెల్యే ఫీల్ అయిపోతున్నారు. ఒకరు తప్పు మీదే అంటే మరొకరు ఏసీ కారు దిగి సమాధానం చెప్పారా అంటూ ప్రశ్నిస్తుండగా, ఇక మల్కాజ్గిరి గడ్డపై కొత్త ఎమ్మెల్యే వర్సెస్ అధికారి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఏంటి ఇది నిజమేనా అనుకుంటున్నారా? మర్రి వారి ఆగ్రహం నేటి ప్రత్యేక కథనంలో. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతో గులాబీ నేతలు కథం తొక్కారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ నిరసన తెలిపేందుకు సిద్ధం కాగా, ఇక నూతన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వెంటనే ఎల్ఆర్ఎస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటూ తమ నిరసనతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. స్థానిక కార్పొరేటర్తో కలిసి ఈ మహాధర్నాను నిర్వహించగా ఓ గంట పాటు కార్యాలయాన్ని స్తంభింపచేశారు. ఇక వినతి పత్రం ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేయగా, ఇక అదే సమయంలో వచ్చిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే మరి ఏం జరిగిందో ఏమో కానీ కొద్దిసేపు వాగ్వాదం సాగినట్లుగా తెలుస్తుండగా, కొద్ది సమయం తర్వాత వారికిచ్చిన వినతి పత్రాన్ని తీసుకుని వెనుదిరిగారు డిప్యూటీ కమిషనర్. అయితే డీసీ తమకు సహకారం అందించడం లేదని, కనీసం ఏసీ కారు దిగి వినతి పత్రం కూడా తీసుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలపైనే తమ నిరసన అంటూ మర్రి రాజశేఖర రెడ్డి తెలియజేయగా, ఎన్నికల సమయంలో ఉచితంగా అమలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ మాత్రం మధ్యతరగతి ప్రజల సొమ్ము దోచుకోవడానికి మాత్రం వీళ్ళందరూ ముందుకొస్తున్న వాయినాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇకపై ఇదే విధంగా చర్యలు చేపడితే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తల ముందు అందరి ముందు బెదిరించేలా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మాట్లాడడం జరిగిందని, ఓ అధికారితో మాట్లాడుతున్నప్పుడు ఆ రకంగా మాట్లాడడం సరైంది కాదని, మీరు మాకు సహకారం అందించడం లేదంటూ బెదిరించేలా మాట్లాడడం జరిగిందని డీసీ శ్రీనివాస్ రెడ్డి తన మాటను తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మా విధులకు ఆటంకం కలిగిస్తూ నా యొక్క ప్రభుత్వ వెహికల్ని అడ్డగించి, ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు అడ్డగించి నన్ను ఆఫీస్ లోపలికి పోకుండా నా విధులకు ఆటంకం కలిగించారు. సరే, అయినా సరే ఎమ్మెల్యే కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చాను, వాళ్ళని గౌరవించాను, నేనే కాసేపు కూర్చున్నాను. కానీ బయటికి పిలిచి మరి ఎమ్మెల్యే గారు నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తా, చాలా ఎక్కువ చేస్తున్నావు, నేనేందో తెలుసా అని అట్లా భయపెట్టి అధికారులను లోపరుచుకోవాలి, భయపెట్టి అధికారులతో పని చేయించుకోవాలి, భయపెట్టి అక్రమాలు చేసుకోవాలనుకుంటే అది వాళ్ళకి ఇద్దరు కొదిగేస్తున్నారు. కొత్తగా వచ్చారు, నవ్వుతూ మాట్లాడతారు, మర్యాదగా వ్యవహరిస్తారనుకుంటే నేడు సభాముఖంగా మర్రి రాజశేఖర రెడ్డి ఆగ్రహం కాసేపు కట్టలు తెంచుకోగా, మరి ఈ ఆగ్రహం ఈనాటిదేనా, అందులో మరేదైనా మతలబుందా అన్న ప్రస్తుతానికి ప్రశ్నార్థమగే కాగా, ఇద్దరి మధ్య మాత్రం ప్రస్తుతం విభేదాలు బగ్గమన్న స్థాయిలో ఉండగా, మరిందుకు పరిహారం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. గులాబీ బాస్ కేటీఆర్ పిలుపుతో తండ్రి కొడుకులు కథం తొక్కారు. తమ అనుచవర్గంతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్ ను పూర్తి చేయాలే తప్ప ప్రజలను దోచుకోవడం తగదంటూ హెచ్చరించారు. అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ యూత్ నాయకుడు తలసాని సాయికిరణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా విజయవంతంగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ధర్నాను బీఆర్ఎస్ నాయకులు చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఫీజులను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. సికింద్రాబాద్, సనత్ నగర్, కుకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద ప్రజలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని హామీ ఇచ్చి కమిట్మెంట్ ను పూర్తి చేయకుండా ప్రజలను దోచుకునేందుకు ప్రభుత్వం చూస్తుందంటూ తలసాని మండిపడ్డారు. నాడు తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారని, నేడు అదే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రవేశపెట్టిందంటూ తలసాని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసి ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. అమీర్పేటలో నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా తలసాని సాయి కిరణ్ యాదవ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఎండిఏ కార్యాలయ సిబ్బందికి చల్లటి మంచినీటి వాటర్ బాటిల్స్ అందించి మంచి మనసుతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల మనసు గెలవాలే తప్ప డబ్బులు దోచుకోవడం తగదంటూ సాయి కిరణ్ యాదవ్ హితో పలికారు. వెంటనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో అందజేశారు. హెచ్ఎండిఏ ఆఫీస్కి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలతోని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, పద్మారావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు, కృష్ణారావు గారు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, కేబీ వివేక్ గారు కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారితో సహకారంతో అందరం కూడా హెచ్ఎండిఏ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టినాం. ఇక్కడ మా డిమాండ్ అలా ఒకటే, మీరు ఇమీడియట్ గా ఎల్ఆర్ఎస్ ని ఉచితమని ప్రకటించండి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయండి. ఇది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటిసారి ధర్నా కార్యక్రమం చేపట్టడంతో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తలసాని టీం సభ్యులతో పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కార్పొరేటర్లు మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు శేషకుమారి, ఆకుల రూపతో పాటు డివిజన్ల వారీగా బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును ఆశిస్తున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ తన బలాన్ని నిరూపించుకునేలా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి సత్తా చాటారు. మొన్న జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి తన డివిజన్లో నెలకొన్న సమస్యలను వివరించారు. ఒకసారి డివిజన్లో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించాలని కార్పొరేటర్కు విజ్ఞప్తి చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా డివిజన్లో పర్యటించారు. తెల్లవారుజాము నుంచి పర్యటన కొనసాగించి పారిశుద్ధ సమస్యలు, డివిజన్ పెండింగ్ లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత వారం మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ను కలిసి డివిజన్లో నెలకొన్న పలు సమస్యలు వివరించారు. ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో సిబ్బందికి పలు సమస్యలు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఏకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి ప్రధాన సమస్యలను వివరించారు. డివిజన్లో పారిశుద్ధ సమస్యతో పాటు పలు చోట్ల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కమిషనర్ దృష్టికి కొంత దీపికా నరేష్ తీసుకెళ్లారు. దీంతో కమిషనర్ తానే స్వయంగా మోండా డివిజన్లో పర్యటించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బుధవారం ఉదయం 6:30 నుండి 7:30 వరకు మోండా డివిజన్లో పర్యటించారు. జీహెచ్ఎంసీకి చెందిన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, పలు శాఖల సిబ్బంది కమిషనర్ వెంట పర్యటనలో పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వెంట ఉండి తన డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్కు వివరించారు. టకారా బస్తీ, కమ్యూనిటీ హాల్ నుండి మోండా మార్కెట్ పరిసర ప్రాంతాలు, 31 బస్టాండ్ తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారని కొంత దీపికా నరేష్ తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్న కార్పొరేటర్ నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగారు. కమిషనర్ పర్యటనతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం సైతం కదిలివచ్చి సమస్యలను నోట్ చేసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. అద్భుతమైన ఆలయం, తిరుమల తిరుపతిని గుర్తు చేసేలా ఎత్తైన ప్రాంతంలో దేవాలయం, ఎటు చూసినా 7 కొండల వెంకటేశ్వరుని గుర్తులు. అక్కడికి వెళ్లారంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరిపిస్తుంది. భువనగిరిలో స్వర్ణగిరి ఆలయం ఇప్పుడు అందరి నోట అదే మాటగా మారింది. మానేపల్లి జ్యువెలర్స్ సంస్థ నిర్వాహకులు కోట్లాది రూపాయలతో ఆలయాన్ని నిర్మించి తమ ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు. మానేపల్లి జ్యువెలర్స్ మరో మైలురాయిని దాటింది. డబ్బు సంపాదన ముఖ్యం కాదని, తమ పేరు ప్రఖ్యాతులు ఎంతో ముఖ్యమని చాటి చెప్పారు. కోట్లాది రూపాయలతో భువనగిరిలో మానేపల్లి హిల్స్ లో స్వర్ణగిరి దేవాలయాన్ని నిర్మించారు. తిరుమల తిరుపతిని తలపించేలా దేవతామూర్తుల ప్రతిమలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సమీపంలో స్వర్ణగిరి దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారు అదో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాంతమంటూ తన్మయం చెందుతున్నారు. మానేపల్లి జ్యువెలర్స్ నిర్వాహకులు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపీకృష్ణల సారథ్యంలో భువనగిరి మానేపల్లి హిల్స్ లో సుమారు 22 ఎకరాల్లో ఆలయ నిర్మాణం జరిగింది. గత 8.5 సంవత్సరాలుగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణశిలతో చెక్కిన విగ్రహాలను నెలకొల్పారు. అచ్చం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించేలా ఆలయ పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దారు. స్వర్ణగిరి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం సుముహూర్తాన శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బానపల్లి జ్యువెలర్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించిన నాయకులు మంత్రముగ్ధులవుతున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కుటుంబ సమేతంగా స్వర్ణగిరి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ పూజా మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ విశిష్టత చూసి ఆశ్చర్యానికి గురైనట్లు ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు సైతం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధల మధ్య పూజాలను నిర్వహించారు. బీజేపీ కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ దంపతులు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన మానేపల్లి జ్యువెలర్స్ వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీహెచ్జీసీలో విలీనాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే వారి బండారం బయటపడతామని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లో విలీన ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని సంకి రవీందర్ అన్నారు. తాజాగా 10 కంటోన్మెంట్లను విలీనానికి కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలపడం పట్ల సంకి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైతం విలీనానికి రక్షణ శాఖ ఆమోదం తెలుపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనాన్ని అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని, వారి ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. డెహ్రాడూన్ కంటోన్మెంట్, దొలాలి కంటోన్మెంట్, నసీరాబాద్ కంటోన్మెంట్, బాబినా కంటోన్మెంట్, అజ్మీర్ కంటోన్మెంట్, రామ్ఘాట్ కంటోన్మెంట్, మథురా కంటోన్మెంట్, షాజహాన్పూర్ కంటోన్మెంట్, టెక్మెంట్ టౌన్ కంటోన్మెంట్, ఫతేఘర్ కంటోన్మెంట్ల విలీనానికి రక్షణ శాఖ గెజెట్ విడుదల చేయడం పట్ల సంకి రవీందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైతం విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని సంకి రవీందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఈ 2-3 ఎలక్షన్ నోటిఫికేషన్కు బిఫోర్ ఆర్డర్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీలో ప్రాసెస్ నడుస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్కు బిఫోర్ రాకపోతే దీని ఇంకా జరుగుతున్న కుట్రలని 100% వికాస్ మంచ్ బయట పెడుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. పండగలొస్తే చాలు ఆ నేత పరుగులు తీస్తారు, అది సర్వసాధారణం. కానీ ఇప్పుడు పండగ రాకముందే అన్ని రోజులు ఇది పండగే అంటూ ఆ దంపతుల పంపకాలతో ముందుకు సాగారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న నివాసంలో మహిళా దినోత్సవ వేడుకలు ముందే ప్రారంభమయ్యాయి. బోయినపల్లిలోని ఆయన నివాసంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న, మాజీ సభ్యురాలు విద్యావతి దంపతులు ఘనంగా నిర్వహించారు. తామే కాదు, తమతో పాటు అందరూ సంతోషంగా ఉండాలంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జంపన్న, విద్యావతి వారి నివాసంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం పరిశుభ్రతే లక్ష్యంగా తీరిక లేకుండా పనిచేసే కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ మహిళా సిబ్బందిని ఆహ్వానించడంతో పాటు వారిని పేరు పేరున పలకరిస్తూ వారికి స్వీట్లు అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు తన వంతుగా చీరలను పంపిణీ చేశారు. కంటోన్మెంట్ శానిటేషన్ సిబ్బందితో పాటు స్థానిక బస్తీలో ఉండే మహిళలకు తమ వంతుగా చీరలను జంపన్న, విద్యావతి దంపతులు అందించారు. వారు చేసిన సహాయం శానిటేషన్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేయడంతో పాటు గుర్తుంచుకొని ఆహ్వానించి తమకు బహుమతులు అందజేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డ్ చిన్న కమేలలో కల్లుగూడాలు కార్యక్రమం ఓ పండుగలా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఎల్లమ్మ దేవాలయంలో కల్లుగూడాల పండుగలు నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని అమ్మవారికి కల్లుగూడాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. చిన్న కమేల వాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి అమ్మవారికి నిష్ఠతో పూజలు నిర్వహించి కల్లుగూడాలను సమర్పిస్తుంటారు. ఆలయ కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించి కల్లుగూడాల మొక్కలను అమ్మవారికి అందజేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా మంగళవారం రాత్రి జరిగిన కల్లుగూడాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి కల్లుగూడాలను సమర్పించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న రంగా రవీంద్ర గుప్తాను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. నగరంలో నడిబొడ్డున్న ఎల్లమ్మ దేవాలయంలో కల్లుగూడాల పండుగను నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్తున్నారని ఈ సందర్భంగా కమిటీ సభ్యులను రంగా రవీంద్ర గుప్తా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభు, సుమన్, శివనారాయణ, అనిల్, మహేష్, రాజేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్
7 వార్డ్ న్యూ గాంధీనగర్లో గత కొన్ని నెలలుగా బోరు పనిచేయడం లేదు. స్థానికంగా నీటి సమస్య నెలకొంది. గత నెల ఎమ్మెల్యే లాస్యానంద దృష్టికి వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్తో పాటు న్యూ గాంధీనగర్ వాసులు తీసుకెళ్లారు. దీంతో బోర్ వాటర్ వర్క్స్ అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యను లాస్యానంద వివరించారు. బోరును పరిశీలించిన సిబ్బంది నూతన మోటార్ను ఏర్పాటు చేసి నీటి సరఫరాకు కృషి చేశారు. బుధవారం బోరుకు మోటార్ను బిగించి నీటి సరఫరాను ప్రారంభించారు. తమకు సహాయం అందించిన ఎమ్మెల్యే లాస్యానంద లేకపోవడం గాంధీనగర్ వాసులు విచారం వ్యక్తం చేశారు. బోరు మరమ్మతుల కొరకు నాడు లాస్యానంద చేసిన సహాయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. బుధవారం నిర్వహించిన మరమ్మతు పనులను వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ పర్యవేక్షించారు. సరస్వతి, శాలిని, సన్రాజ్, జసిత, డేవిడ్, వెనెలా తదితరులు భారీగా పాల్గొన్నారు. తేజ్పాల్ అన్న గారు చెప్పేసి మా బోరింగ్ ఖరాబ్ అయింది. ఇక్కడ గల్లీలో మాకు వాటర్ లేదు, 2-3 మంత్స్ అవుతుంది. ఆ తర్వాత మేము తేజ్పాల్ అన్న కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి లాస్యా మేడంకి ఇది చేశారు. ఇంతవరకు ఆమెకు అంత పెద్ద ఆపద వచ్చింది. లాస్యా మేడంకి ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. ఆమె గురించి ఇప్పుడు ఈ బోరింగ్ మాకు నీళ్ళు వచ్చింది. కంటోన్మెంట్ 8వ వార్డు సదర్ బజార్ మహంకాళి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. వినోద్, సాయిబాబా, జగన్, రాజేష్ బాబు, బాలరాజ్, శ్రీనివాస్, నరసింహన్, కన్నన్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే శివరాత్రి మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా పలువురికి ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులు అందజేశారు. ఈ నెల 7-8 తేదీలు 2 రోజుల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగున్నాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెన్నెలకు ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్, ధర్మకర్తలు చొల్లెటి రమేష్, నాగేంద్ర యాదవ్, వేణుగోపాల్చారి తదితరులు అందజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యదర్శన ప్రదర్శనను బోయినపల్లి మైదానంలో ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినం రోజున స్వామివారి దర్శనం కలిగించేలా ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఆదివారం వరకు ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యదర్శనం కల్పించారు. భారతదేశంలోని పలు శివాలయాల విశిష్టత తెలియజేస్తూ దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ ముప్పిడి మధుకర్ను జ్ఞాపికను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ కల్చర్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా కార్యక్రమాలను చేపట్టారు. పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు చీరకట్లోని విశిష్టత తెలియజేస్తూ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో పాటు బీజేపీ కార్పొరేటర్ నెక్లెస్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మౌంట్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నెక్లెస్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను సన్మానించారు. రెక్కల చీరలు మన దేశానికి గుర్తింపు. సారీ అంటే చీర అంటే బాగా. కంటోన్మెంట్ కార్ఖానా వాసవి నగర్ లో ఓ ఖాళీ స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికంగా చెత్తకుప్పలో మంటలు అంటుకున్నాయి. చిన్నగా ఉన్న మంటలు స్థానిక పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. తీగ చెట్టు అంటుకొని ఉవ్వెత్తిన ఎగిసిపడుతూ మరో ఇంటి వైపు మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో తీసుకొచ్చారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి, పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.